Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు అంటే చాలా కామన్గా అడిగే క్వశ్చన్ లైక్ ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా దారి తీస్తుందా అనేది అడుగుతారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నార్మల్గా ఏంటంటే మనకు నార్మల్గా అంటే లైక్ ప్రెగ్నెన్సీ పరంగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 days వన్స్ యూ షుడ్ హ్యావ్ ఇంటర్ కోర్స్ అంటాం. సో దట్ ఈస్ క్వైట్ నార్మల్. అదే కొందరు ఏంటంటే లైక్ ఫ్రీక్వెంట్గా ఎజాక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 2 to 3 days ఈజ్ నార్మల్, బట్ పర్ డే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఎజాక్యులేషన్ చేయడం వల్ల మనకి ఏంటంటే టోటల్గా స్పర్మ్ వాల్యూమ్ అనేది తగ్గుద్ది. బికాస్ ఆ వాల్యూమ్ ఏంటంటే మనకి ఇమీడియట్గా రీప్లేస్ చేయలేకపోతుంది. అండ్ ఈవెన్ ద టోటల్ స్పర్మ్ కౌంట్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ వాట్ ఎవర్ ఫస్ట్ ఎజాక్యులేట్లో వచ్చిన స్పర్మ్ వాల్యూమ్ కానీ స్పర్మ్ కౌంట్ కానీ కంపేర్ చేసినప్పుడు సెకండ్ ఎజాక్యులేట్ ఆర్ థర్డ్ ఎజాక్యులేట్లో డెఫినెట్గా తగ్గుతుంది. బికాస్ విత్ ఇన్ 1 day రీప్లేస్మెంట్ అనేది ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ బాగా డీహైడ్రేటెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు సీమెన్ ప్రొడక్షన్ కూడా కాదు. ఈవెన్ దో దే ఎజాక్యులేట్ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ అసలు స్పర్మ్ వాల్యూమ్ కూడా ఉండకపోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ కొందరికి మాత్రం మనం ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ పర్సనల్గా అడ్వైస్ చేస్తాం. ఎందుకోసం అంటే కొందరికి స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకు DNA జెనెటిక్ మెటీరియల్ ఆల్రెడీ ఫ్రాగ్మెంటెడ్ అయ్యి ఉండి లేదు మొటిలిటీ సరిగా లేని వాళ్ళకు కొంచెం ఫ్రీక్వెంట్ గా ఎజాక్యులేట్ చేసినప్పుడు ఆ స్పర్మ్ సెల్స్ అన్ని వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఫ్రెష్ స్పర్మ్ సెల్స్ వస్తాయి. సో అలా ఉన్న వాళ్ళకంటే కొంతమందికి మాత్రం మనము ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ అది కూడా ఏంటంటే లైక్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా ఎజాక్యులేట్ చేయండి అని చెప్తాం. అండ్ అలాంగ్ విత్ దాట్ వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్ సి సప్లిమెంట్స్, అడిక్వేట్ హైడ్రేషన్, కొంచెం డైటరీ చేంజెస్ ప్లస్ మనం యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా పెడతాం. సో దట్స్ ద వన్ థింగ్. సో ఫ్రెండ్స్, యాజ్ సచ్ ఏంటంటే మనకు ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ వల్లే అది ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అనేది ఏమీ లేదు. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా లైక్ కొందరు ఏంటంటే పర్ డే మల్టిపుల్ టైమ్స్ దే ఎజాక్యులేట్ అలా ఉన్నప్పుడు మాత్రం రాను ఫ్యూచర్లో స్పర్మ్ కౌంట్ కానీ దాని మొటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ వెరీ ఇండికేటెడ్ కేసెస్ లైక్ వెరీ లిమిటెడ్ కేసెస్ లైక్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు లేదు కొందరికి పయోస్పర్మియా అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్ గా ఎజాక్యులేట్ చేసేయండి అంటాం. సో దట్ వాళ్ళకు ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి అన్నట్టుగా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ వల్ల మనకు ఇన్ఫర్టిలిటీకి దారి తీసే ఛాన్సెస్ ఉందా, ఎవరికి అడ్వైస్ చేస్తాము, ఎవరికి అడ్వైజబుల్ కాదు అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.